తోనే ఎలా సాగరాన్ని దాటాడు. వాల్మీకి మహర్షి ఆ నామంతోనే బ్రహ్మజ్ఞాని ఎలా అయ్యారు. అసలు ఈ రెండక్షరాల వెనుక ఉన్న అనంతమైన అర్థం ఏమిటి? రామనామాన్ని తారక మంత్రం అని ఎందుకంటారు? ఈరోజు ఈ వీడియోలో రామనామ నిగూఢ రహస్యాలను లోతుగా తెలుసుకుందాం. ముందుగా నిఘంటు అర్థం చూద్దాం. రామ అనే పదం సంస్కృత ధాతువు రామ్ నుండి ఉద్భవించింది. దీనికి ప్రధానంగా 3 అర్థాలు ఉన్నాయి. మొదటిది రమింపజేసేవాడు. తన రూపంతో గుణంతో అందరినీ ఆనందింపజేసేవాడనే అర్థం. 2 ఆనందం, హృదయానికి హాయిని సంతోషాన్ని ఇచ్చేవాడని అర్థం. 3 ప్రకాశం, చీకటిని పోగొట్టి వెలుగును నింపేవాడని అర్థం. ఇక భౌతికమైన అర్థం చూద్దాం. అసలు రామనామం ఎలా పుట్టిందో చూద్దాం. ఇది 2 అత్యంత శక్తివంతమైన మంత్రాల నుండి ఉద్భవించింది. ఓం నమో నారాయణాయ లోని జీవాక్షరం రా మరియు ఓం నమశివాయ లోని జీవాక్షరం మా. ఈ 2 కలిస్తేనే రామ. ఒకవేళ ఈ అక్షరాలు తీసేస్తే ఆ మంత్రాలకి అసలు అర్థమే ఉండదు.